హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. మనకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది మరికొద్ది రోజుల్లోనే. ఏంటి అనేది ఈ వివరాలు అయితే తెలుసుకుందాం. ఎవరైతే డిఎస్సి కోసమే ముఖ్యంగా ఎదురు చూస్తున్నారో, ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి చూస్తున్నారు అనుకోండి, దీనికి సంబంధించిన ఇటీవల ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. దీనిపైన మంత్రి నారా లోకేష్ గారు స్పందిస్తూ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది అనమాట. ఈ పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఎగ్జామ్ డేట్స్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా తెలుసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ప్రతిరోజు వచ్చిన అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చు కూడా. అయితే మనకు ఆర్టికల్లో వచ్చిన వివరాలు మీకు చదివి వినిపిస్తాను, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది చూద్దాం. పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నట్లుగా తెలిపారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ జీవో ప్రకారం చూస్తే 117కు ప్రత్యామ్నాయంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలపైన కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సోమవారం ఉండవల్లి నివాసంలో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. విద్యారంగంలో ఎలాంటి మార్పులు చేపడితే బాగుంటుంది అనే దానిపైన చర్చ జరిపారు. వీరు అందరి యొక్క అభిప్రాయాలు స్వీకరించి వీరు తెలుసుకుంటున్నారనమాట. అయితే ఇదంతా పక్కన పెట్టినట్లయితే జీవో నెంబర్ 117 వల్ల దుష్ఫలితాల గురించి అనేక మందికి దృష్టికి తెచ్చారని కూడా వీరు చెప్పడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ నిర్వాహకం వల్ల గత ప్రభుత్వ పాఠశాలలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని కూడా వీరు చెప్తున్నారు. అయితే అన్ని నియోజకవర్గాలు మోడల్ స్కూల్ విధానం తెస్తున్నారు కాబట్టి దాన్ని తెస్తే సరిపోదు. సో దీనికి డిఎస్సి నోటిఫికేషన్ ముందుగా రిలీజ్ చేస్తేనే ఈ విధంగా భర్తీ చేసి బాగా వాటిని రన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా వీరైతే చెప్తున్నారు. అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నట్టు డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఈ నెలలోనే అంటే మార్చి నెలలోనే విడుదల చేసిస్తున్నట్టుగా ఇప్పుడు అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో ఈ విధంగా చూస్తే కనుక ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు ఎమ్మెల్సీ కోడ్ అనేది ఈ రోజు రేపటితో ముగిసిపోతే వెంటనే ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ముఖ్యంగా ఈ నెలలోనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు అంటున్నారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చినటువంటి సుమారు ఒక నెల రోజులైనా గ్యాప్ ఉంటే కనుక విద్యార్థులకు మనకు ప్రిపరేషన్ కొంత టైం అయితే ఉంటుంది. సో ఎందుకంటే నోటిఫికేషన్ రాకముందు ఎంత సమయం ఉన్నా అది వృధాగానే మనం చెప్పుకోవచ్చు. అంటే వృధా అంటే బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అది పనికి వస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ అందుకోసం కొంతమంది ఎక్స్ట్రా స్ట్రెస్ ఫీల్ అయ్యి చదవకుండా కొంతమంది ఉండిపోతారు. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్ మధ్య రిలీజ్ చేసినటువంటి సమయం ఎంత ఉంటుందో అది చాలా ముఖ్యమైనది అనమాట. సో సుమారుగా ఒక నెల అయినా 2 నెలలు అయినా పర్వాలేదు. సో సమయం ఇస్తే కనుక విద్యార్థులు అభ్యర్థులు మనకు ఈ విధంగా ప్రిపరేషన్ అవ్వడానికి చాలా టైం అయితే ఉంటుంది. సో ఈ నెల నోటిఫికేషన్ ఇస్తే కనుక ఖచ్చితంగా మనకు మేలో నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టకపోయినా సరే జూన్లో పెట్టి జూలై మనకు ఈ విధంగా అభ్యర్థులు పోస్టింగ్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని నిపుణులు చెప్తూ ఉన్నారనమాట. సో వెంటనే వెంటనే ఎగ్జామ్స్ పెట్టే విధంగా అయితే మాత్రం చాలా నష్టపోతారు కొంతమంది. సో ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తున్నారు. సో ఏంటి అనేది ఇంకా అప్డేట్స్ తెలియజేస్తున్నాం కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవుతుంది.